కవిత ఎపిసోడ్పై ఎంపీ లక్ష్మణ్ స్పందించారు. మేడిగడ్డలో 3 పిల్లర్లు కూలినట్టు బీఆర్ఎస్ కూడా 3 ముక్కలైందన్నారు. కేసీఆర్ అవినీతిపై సీఎం రేవంత్ ఎందుకు ముందుకెళ్లడం లేదని విమర్శించారు లక్ష్మణ్. కాళేశ్వరం 3 పిల్లర్లు కూలిపోతే ఇవాళ బీఆర్ఎస్ 3 ముక్కలు అయిపోయింది. కాబట్టి ఈ అవినీతి పనులను భారతీయ జనతా పార్టీ అక్కును కూడా చేర్చుకో. ఇవాళ నీతివంతమైన పాలన బీజేపీ వల్లనే సాధ్యమని చెప్పి మొత్తం దేశం ఇవాళ గుర్తించి 20 రాష్ట్రాల్లో మోదీ నాయకత్వంలో ప్రజలు అవకాశం ఇచ్చారు. అదే రకంగా తెలంగాణ ప్రజలు కూడా ఇది చూస్తున్నారు, నీతివంతమైన పాలన కావాలని. అది కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ఏ రకంగా అవినీతికి పాల్పడుతున్నారో, అవినీతితో రాజీ పడుతున్నారో, అవినీతి పరులను ఏ రకంగా లోబర్చుకుంటున్నారో 22 మాసాల సమయం ఎందుకు పట్టిందో ముఖ్యంగా రేవంత్ గారు జవాబు చెప్పాలి. ఆనాడు సిబిఐకి ఇచ్చినట్టయితే ఈ పార్టీకి మరి తెలంగాణ సమాజం దోషులు ఎవరైతున్నారో ప్రజా కోర్టులో వారికి ఈ పార్టీకి శిక్ష వేశారు. ఇవాళ తప్పకుండా ఇవాళ వాళ్ళకి లీగల్గా కూడా